అసెంబ్లీలో రేగిన మైనింగ్ మంటలు ఆ నియోజకవర్గానికి ఎందుకు పాకాయి? అది కాస్త చినికి చినికి గాలివానలా మారడానికి కారణాలేంటి? ఎమ్మెల్యే కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డైలాగ్ వార్ వెనుకున్న కథ ఏంటి? ఆ నియోజకవర్గంలో అసలు ఏం జరగబోతోంది? సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో రాజకీయం వేడెక్కింది. అసెంబ్లీలో చర్చకు వచ్చిన మైనింగ్ వ్యవహారం మలుపులు తిరుగుతూ పటాన్చెరుకు చేరింది. అధికార విపక్ష నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో మాటల యుద్ధం సాగుతోంది. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరులకు మైనింగ్ వ్యాపారం ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ పేరుతో తమ్ముడు మధుతో కలిసి మైనింగ్ వ్యాపారం చేస్తున్నాడు. గతంలో ఇదే అంశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎమ్మెల్యే ఆయన సోదరుడి ఇంట్లో సోదాలు చేసింది. 100 కోట్ల ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. 300 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ కేసులో సోదాలు నిర్వహించిన ఈడీ 80 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. అలాగే అనుమతి లేని చోట అక్రమ మైనింగ్ కు పాల్పడినట్లు ఈడీ గతంలో గుర్తించింది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మహిపాల్ రెడ్డి మైనింగ్ బిజినెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. మైనింగ్ అధికారులు మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు మధుకి చెందిన గ్రానైట్ కంపెనీలపై దాడులు చేశారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బ్రదర్స్ ప్రభుత్వానికి కట్టాల్సిన సినరేజీ అసలు కట్టడం లేదని అధికారులు భారీగా ఫైన్ వేశారు. 72.87 లక్షల మెట్రిక్ టన్నుల మెటల్ని తవ్వి కేవలం 8.48 లక్షల మెట్రిక్ టన్నులకే సీనరేజీ చెల్లించినట్టు గుర్తించారు. దీంతో సీనరేజీతో పాటు పెనాల్టీ కలిపి ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి 341 కోట్ల రూపాయలు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో ఆయన జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాక ఈ కేసు కంచికి చేరింది. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాక నియోజకవర్గ కాట శ్రీనివాస్ వర్గానికి రుచించలేదు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులపై మహిపాల్ రెడ్డి కేసులు పెట్టారని, అలాంటి వ్యక్తిని పార్టీలో ఎలా తీసుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పార్టీలోకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులకే ప్రాధాన్యత ఇస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఒకానొక సమయంలో పాత కొత్త కాంగ్రెస్ వర్గాలుగా పార్టీ విడిపోయింది. పార్టీలో చేరిన మొదట్లో మహిపాల్ రెడ్డి జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహతో సఖ్యతగా ఉన్నప్పటికీ ఆ తర్వాత గ్యాప్ పెరిగింది. మళ్లీ కథ మొదటికి రావటం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని పాత కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించారు. ఆయన మెల్లమెల్లగా బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. సీన్ కట్ చేస్తే అసెంబ్లీలో మైనింగ్ పై జరుగుతున్న చర్చల్లో ఎమ్మెల్యే గూడెం బ్రదర్స్ కేసును ప్రస్తావించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఓ చిన్న మైనింగ్ కేసులో ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారని విమర్శించారు. అయితే మంత్రి పొంగులేటికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ ఎపిసోడ్ తర్వాత మైనింగ్ మంటలు నియోజకవర్గానికి పాకాయి. మాజీ మంత్రి హరీష్ రావు మహిపాల్ రెడ్డి అక్రమాలను వెనకేసుకు వస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మహిపాల్ రెడ్డి అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకోవడానికి ఊసరు వెళ్లేలా పార్టీలు మారుతారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా మహిపాల్ అక్రమాలపై చర్యలు తీసుకుంటే ఇంట్లో కంటే జైల్లోనే ఎక్కువ రోజులు గడిపేవారని సెటర్లు వేశారు. రాస్తే రామాయణం, చదివితే మహాభారతం అంతటి అక్రమాల చరిత్ర మహిపాల్ రెడ్డి కుటుంబానిదంటూ కామెంట్స్ చేశారు కాటా శ్రీనివాస్. తాను గజం భూమి కబ్జా చేసినట్టు నిరూపిస్తే దేనికైనా రెడీ అంటూ మహిపాల్ రెడ్డి సవాల్ విసిరారు. మైనింగ్ కేసు అక్రమమని, తన సోదరుడితో పాటు 500 మందిపై కేసు నమోదైతే కేవలం తన సోదరునే అరెస్టు చేశారంటూ మండిపడ్డారు. కాటా శ్రీనివాస్ మంత్రి దామోదర్ కూతురు పెళ్లి పేరు చెప్పి వసూళ్లకు పాల్పడ్డారని, నామినేటెడ్ పోస్టులను కాటా అమ్ముకున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. మహిపాల్ రెడ్డి కామెంట్స్ ను స్పందించిన శ్రీనివాస్ బీరంగూడ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రమాణం చేద్దామంటూ సవాల్ విసిరారు. ఉదయం 11 గంటలకు బీరంగూడ శివాలయం వద్దకు నేను వస్తానని, మనిషి పుట్టుక పుడితే మహిపాల్ రెడ్డి శివాలయం వద్దకు రావాలంటూ స్పష్టం చేశారు. రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలంటూ శ్రీనివాస్ సవాల్ చేశారు. ఇలా ఆరోపణలు ప్రతి ఆరోపణలతో పటాన్చెరులో పటాకులు పేలుతున్నాయి. శివాలయం సాక్షిగా ఏం జరగబోతోందన్న ఉత్కంఠ రేపుతోంది.